నా పేరు శ్రీనివాస్. నేను తొర్రూరు మండలంలో ఎంఈ ఫౌండేషన్లో బాల్య వివాహాల నిర్మూలన కొరకు మేము మండల కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతున్నది. ఇది ఎంఈ ఫౌండేషన్ హక్కు ఇద్దరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చిట్యాల, హరిపేరాల, చర్లపాలెం 3 గ్రామ పంచాయతీలు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాల్య వివాహాల నిర్మూలన కొరకు చేయడం జరుగుతున్నది. అట్లాగే తప్పనిసరి వివాహ నమోదు చట్టం అమలు కొరకు కూడా ఇక్కడ కృషి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ 3 గ్రామ పంచాయతీలో 15 బాల్య వివాహాలను మేము ఆపడం జరిగినది. కౌన్సిలింగ్ చేసి వివిధ స్టేజీలలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆపడం జరిగినది. అంతేకాకుండా బాల్య వివాహాల నిర్మూలన కావాలంటే తప్పనిసరి వివాహ నమోదు చట్టం అమలు చేయాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు అంగన్వాడీ టీచర్స్తో సహకారంతో 3 గ్రామ పంచాయతీల్లో 33 మంది 2012 నుండి 2013 వరకు 33 మంది పెళ్ళిళ్ళను సర్వే ద్వారా మేము నిర్వహించి వాటిని సేకరించడం జరిగినది. వీటిని తప్పనిసరి వివాహ నమోదు చట్టంలో రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రాసెస్లో మండల ఆఫీషియల్ తొర్రూరు తహసీల్దార్ గారికి ఈ సర్వే నివేదిక వారికి ఇయ్యగానే తహసీల్దార్ గారు కూడా తప్పనిసరిగా బాల్య వివాహాల నిర్మూలనతో పాటు ఈ చట్టాన్ని అమలు చేయడం మనము కర్తవ్యం అన్న ఉద్దేశంతో వారు ఈ సర్క్యులర్ దీనికి సంబంధించిన జీవో సర్వే వివరాలను మొత్తం తహసీల్దార్ గారికి మనం ఇవి ఇవ్వడం జరిగినది. దీన్ని అమలు చేయాలంటే తప్పనిసరిగా మండలంలో ఒక సర్క్యులర్ మీరు ఇవ్వండి అని చెప్పగానే తప్పనిసరిగా స్పందిస్తూ ఈ జీవో కాపీని కూడా మండల తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగినది. దీంట్లో ముఖ్యంగా బాల్య వివాహాల నిర్మూలనతో పాటు ప్రతి పెళ్ళిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి, అది విఆర్ఓ బాధ్యత అన్న ఉద్దేశంతో తహసీల్దార్ గారికి కొత్తగా ఈ సర్క్యులర్ని కూడా మాకు ఇవ్వడం జరిగినది. ఈ సర్క్యులర్ని తీసుకెళ్ళి గ్రామ పంచాయతీలో ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ విఆర్ఓలకు ఇచ్చేస్తే మొట్టమొదటిసారిగా హరిప్రాల గ్రామ పంచాయతీలో విఆర్ఓ గారు రికార్డ్ తీసేసుకొని వారి డీటెయిల్స్ కూడా తీసుకొని అందరి పిల్లలను వివాహాల నమోదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. వారి స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా చేయడం కొరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.